సార్ ఈ రోజున మీలాంటి పెద్దవారికి అంటే కష్టపడి అలసిపోయి ఈ వయసుకొచ్చేపాటికి మళ్ళీ కష్టపడాలంటే కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితి. అలాంటి వాళ్ళ కోసమనే ఆ రోజున నందమూరి తారక రామారావు గారు ఈ పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చారు. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలోనే 200 ఉన్న దాన్ని 500 చేయడం గాని, లేకపోతే రూ. 1000 ఉన్న దాన్ని 2000 చేయడం. ఈ రోజున రూ. 4000 చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పెన్షన్ తీసుకోవడం ఎలా అనిపిస్తుంది సార్? మాకా ఆయన కంచుకోట అండి. మేము అసలు ఇదే తెలుగుదేశం అంటే రామారావు గారి కాడ నుంచి కూడా సార్ ఈ రోజున మీరే కాదు, ఈ రోజున ఎవరైనా సరే కులం మతం చూడకుండా, పార్టీలు చూడకుండా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు పెన్షన్ అందే విధానం ఉంది. అయ్యా ఈ వయసులో మాకు ఇస్తున్నారంటే మాకు ఇంతకన్నా నాలుగు చల్లగా ఉండాలి, ఆ రాజధాని చెయ్యాలి, ఆయన వస్తే మాకు బాగా జరుగుద్దని మాకు ఆనందం. ఆయన మీరేం చెప్తారు చంద్రబాబు నాయుడు గారికి? మీరేం చెప్పాలి? ఈ వయసులో మీరేం చెప్తారు ఆయనకి? ఏం చెప్పేది ఏంది, ఆయన చల్లగా ఉండాలి, అందరిని లేని వాళ్ళని అందరిని ఒకటే తీరుగా చూస్తాడు. అందుకని ఆయన బాగోవాలి, చల్లగా ఉండాలి, బాగుంటది. ఇంకోవైపు పరిపాలనలో ఆయన రాగానే ఒకవైపు పోలవరం అని, మరోవైపు అమరావతి అని రెండు ఉండాలి కదా బాబాయ్. అటు అభివృద్ధి ఉండాలి, ఇటు సంక్షేమం రెండు ఉండాలి. చేయగలరంటారా చంద్రబాబు నాయుడు గారు? బాగా అయ్యా కాచకు ఆలస్యం కాకుండా ఉండదు. ఏంది చేసేది మాత్రం కరెక్ట్. గత 5 ఏళ్ల పరిపాలన బాబాయ్, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎందుకని పట్టించుకోలేకపోయాడంటావు? ఆయన మరి ఏమో ఆయన మనసు ఎట్టాడిదో గాని ఆయన అందరం ఇబ్బంది పడ్డాం. కరెంటు బిల్లులు పెంచి ఏది పెంచను అన్నాడు. రోడ్లు అయ్యా ఎంతో మంది చచ్చిపోయారు పడిపోయి ఆ గోతుల్లో. మరి అన్నం తినేవాళ్ళు లక్షల మంది వాళ్ళు పొట్టమగాల్చుకొని మరి అది తీసేసాడా? ఒకట డాబా పడేసావా రాగానే? మరి రాజధాని 3 ముక్కలు చేసావా? అయ్యా ఏది మంచి పని చేయలేదు. ఆయన చేసిన దానికి 11 సీట్లకే పక్కన కూర్చోబెట్టారు ప్రజలు. ఆలోచించేసారంటారు ఓట్లు. కాలం సరి చేస్తుంది ఆయన. ఇప్పుడు ఆయన వల్ల కాదు, ఇక ఆయన వల్ల కాదు, కాలమే చెప్పింది ఇప్పుడు సమాధానం. రైట్. మీరేం చెప్తారమ్మా? మీలాంటి మహిళలందరికీ కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నారు. అలాగే మీకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించబోతున్నారు. ఇదంతా కూడా మహిళలకు మంచిదేనంటారా? మంచిదే. లేని వాళ్ళకి ఈ బీదవాళ్ళకి లేకుండా ఆటికని ఆటోలకని బోటోలకని ఇచ్చాడు ఆయన. ఆటో వాళ్ళకి కాకుండా వాళ్ళు ఎక్కించుకునే వాళ్ళ పాపం వాళ్ళ దగ్గర నుంచి అలాగే వసూలు చేసేవాళ్ళు. ఫోటో కొట్టడం, డబ్బులు తీసుకోవడం. అవి ఇచ్చే బదులు రోడ్లు బాగు చేస్తే రోడ్లు ఎంతో మంది బాగా ఇదయ్యే వాళ్ళు. చూసారా సార్ తాడేపల్లిలో ఆయన ఇల్లు చూసారా? మొన్న టీవీలో చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పెద్ద పెద్ద గ్రిల్స్ గానీ. మరి నేను పేదవాడిని అంటాడేంటి ఆయన? ఇక అదేగా ఆయనకు బట్టిన కర్మ ఇయ్యాలా? అయ్యా పేదోడే, ఇక ఆయన ఉండోడు ఎట్టవుతాడు? ఇంత 5 కోట్లు జనానికి ఇట్ట నువ్వు బాధ పెట్టావే, నువ్వు పేదోడు కాక ఉండోడు కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముందు బాగుండాలి, బాగోవాలయ్యా. ఆయన ఆరోగ్యంగా బాగోవాలి. పవన్ కళ్యాణ్ కూడా బాగుండాలయ్యా. వాళ్ళు చల్లగా ఉండాలి, వాళ్ళు చల్లగా కుటుంబం బాగోవాలి ఆయన. అయ్యా మా బోటాలు ఒకరవా పిల్లల ఉద్యోగాలు గానీ, రాష్ట్ర అభివృద్ధి గానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వల్లే జరుగుద్ది. సార్ ఈ రోజున వికలాంగులందరికీ కూడా 3000 రూపాయలు ఉన్న పెన్షన్ 6000 రూపాయలు చేయడం అంటే ఖర్చులు పెరిగిపోయిన నేపథ్యంలో గత ప్రభుత్వంలో ప్రతిదీ కూడా నేను ఏది పెన్షన్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం 6 కోట్ల మందిని మోసం చేసి పెంచేసిన ఇబ్బందుల దృష్ట్యా కానండి. ఇప్పుడు ఈ అమౌంట్ ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది? వికలాంగులకి మంచిగా ఉపయోగపడుతుంది అమౌంట్ మటుకి. 3000 కంటే కూడా 6000 రూపాయలు ఏ పనికి పోయినా వెళ్ళిపోయినా ఈ కూర్చొని కొంతవరకన్నా రూపాయలు పావలవంతన్నా మంచి సహాయపడి మంచి ఉపయోగకారిగా ఉంటాయండి. ఈ పెన్షన్ సరుకులకు కానీ తినడానికి కానీ ఒక ఖర్చులు హోటల్కి వెళ్తే టిఫిన్ కింద 50 రూపాయలు అయిపోతున్నాయి దేనికైనా కానీ. ఇప్పుడు మా బోటోళ్ళకి మా మదర్ మీద ఆధారపడ్డాను నేను. ఆమెకి నాకు చక్కగా కానీ సార్ ఈ రోజున అంటే గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 250 పెంచుకుంటూ చివరికి వచ్చేప్పటికీ 3000 రూపాయలు చేసి నేనేదో అవ్వాతాతలకు మేలు చేశాను, లేకపోతే వికలాంగులకు నేనేదో ఇచ్చేసానని చెప్పుకునే పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెప్తున్నాడు, ఆయన నేను రావడం అంటూనే జరిగితే గతంలో కూడా మాట నిలబెట్టుకున్నారండి. చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకున్నారు. చక్కగా ఉపయోగపడతాయి, చక్కగా పరిపాలన ఉంటుంది, బాగుంటుందండి. మాకు చాలా సంతోషంగా ఉద్దేశం ఏంటంటే అధికార అభివృద్ధి కావాలని. రోడ్లు లేవు, ఏమి లేవు, అంతా వినాశనం. అన్ని సంస్థలు పాడైపోయినాయి, అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయినాయి. దీనివల్ల కొద్దిగా ఉపయోగపడింది, జనాలు కొద్దిగా మేలు జరిగిద్దని చంద్రబాబు నాయుడు అధికారం చక్కగా అన్ని బాగవుతాయి అండి, అన్ని బాగవుతాయి, అన్ని విధాలా బాగుంటుందని నా సర్వోత్తమ కాబట్టి కోరుకుంటున్నాను. ఉపయోగమేనండి, మంచిదండి. మాకు మంచి పని చేశారు. రావడం మంచిది. మేము అదే దండం పెట్టుకున్నాం దేవుళ్ళకి, మంచిది.
అంటే అమ్మ గతంలో పడ్డ ఇబ్బందులు అబ్బో. గుర్తున్నాయమ్మా? ఏం గుర్తు చచ్చామండి మేము మట్టికి కూటికి నీళ్ళకి అల్లాడిపోయి సరుకులు లేక ఏమి లేక కూడు లేక అట్లా బాధపడ్డాం. మంచి పని చేశాడు చంద్రబాబు నాయుడు, రావాలనే కోరుకున్నాం మేము. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎం గా ఉండి ఆయనే వచ్చి ఆయన చేతుల మీదుగా ఈ రోజున అందుకేనండి మరి అదే కోరుకున్నాం మేము. మంచిదండి. అమ్మ, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా అంటే 3,000 రూపాయలు ముందు పెంచినాయి కానీ నెల నెల 4,000 రూపాయలు 7,000 రూపాయలు పెన్షన్ అందించడం సంతోషమేనమ్మా? యాక్చువల్కి మీకు 7,000 రూపాయలు ఎంత ఉపయోగపడుతుంది అంటావా? బంగారు వాళ్ళు కమ్మగా పెడుతున్నాడు, తింటున్నాం. ఉమ్. మొగుళ్ళు లేడు, ఉమ్. ఏమీ లేరు, పిల్లలు లేరు, ఇస్తున్నాడు, తింటున్నాను, కమ్మగా కూర్చుంటున్నాను. గతంలోనేమో 3,000 చేస్తా అన్న వ్యక్తి సంవత్సరానికి 250 పెంచుకుంటూ వచ్చాడు. చంద్రబాబు మాత్రం చెప్పినట్టుగా 4,000 చేస్తాను అన్నాడు. 4,000 రూపాయలు అమ్మ బంగారం వాళ్ళే చెప్పింది 4,000 అని 4,000 ఇస్తున్నాడు, కమ్మగా పెంచిన తింటాను. 3,000 కూడా 7,000 రూపాయలు వచ్చినాయా? వచ్చినాయి. ఉపయోగపడుద్దామా నీకు? బంగారం వాళ్ళు తిని కూర్చుంటాను, ఎవరు లేరు. కరెంటు బిల్లులని ఇంటికి మందులుగా లేకపోతే మందు బిల్లులు దేనికోసం ఉండాలి, మందులు ఉన్నాయి, షుగర్ ఉన్నాయి, బీబీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అన్నిటికీ పనికి వస్తున్నాయి నాకు. చంద్రబాబు లాంటి వ్యక్తి ఉండాలమ్మా, నాయకుడిగా ఆయన ఉండాలి మాకు, ఆయన ఉండాలి మాకు. ఇవాళ కాదు, నువ్వు మొదటాంచి మాకు ఆయనే. సో మొత్తం మీద అయితే చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడే ఉండాలి. ఉండాలి, ఓ పక్క రాష్ట్రం అభివృద్ధి మాకు ఉండాలి, ఎప్పటికీ మాకే ఉండాలి ఆయన. సో మీలాంటి వాళ్ళ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి ఆయనకి. బంగారం వల్ల ఉంటాయి, ప్రార్థన కూడా చేసుకుంటా ఆయన కింద నేను. ఈ రోజున మీలాంటి పెద్దవాళ్ళకి సో ఈ వయసుకు వచ్చే పాటికి కష్టపడి పడి పడి ఈ వయసు లేక విశ్రాంతి తీసుకునే పరిస్థితి. ఈ మీలాంటి వాళ్ళకి సాయంగా ఈ రోజున ఆయన పెంచిన 4,000 రూపాయల పెన్షన్ మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది బాబాయ్? మాకు వస్తాయండి. 7,000 రూపాయలు చాలా సంతోషం. ఆయన ఉన్నా అంటే ఆయన ఎందుకు అని కాదు మనకి. అది ఎందుకని జగన్మోహన్ రెడ్డి నేను కూడా బటన్ నొక్కా ఆయన ఏమన్నా నొక్కాడు, ఏం నొక్కాడండి, ఎప్పుడో నొక్కా అన్నాడు. ఇంతమంది రాలే ఆడవాళ్ళకి, ఆడవాళ్ళు పతా తిరుగుతున్నారు, కొంతమందికి వచ్చిన కొంతమంది రాలా. అది అంటే చెప్పింది మాట చెప్పినట్టుగా చేసేవాడే కదా నాయకుడు అంటే. ఇప్పుడు 7,000 రూపాయలు వచ్చేసినాయి, 3,000 ప్లస్ 4,000 7,000 రూపాయలు పెద్దవాళ్ళకి ఉపయోగపడుతుంది. బ్రహ్మాండంగా పడుద్ది. మందు బిళ్ళలు కానీ చిన్న చిన్న హాస్పిటల్ ఖర్చులు కానీ కరెంట్ బిల్లు కానీ ఆడికి పడుద్ది. సో మీరంతా సంతోషంగా సంతోషం. ఆయన అంటే మరే సంతోషం మాకు. చంద్రబాబు గారు ఉండాలా? చంద్రబాబు ఉండాలి, అసలు ఆయనే ఉండాలి. ఆయనే కావాలి, ఆయనే రావాలి, ఆయనే రావాలి. ఎందుకు ఎందుకు ఆయనే రావాలి, ఆయనే కావాలి? కరెంటు బిల్లులు ఎక్కువ అయిపోతున్నాయి. సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండగ కొనసాగుతుంది. ఇక్కడ తెనాలి నియోజకవర్గానికి సంబంధించి కొలకలూరులో ఆలపాటి రాజా గారు మాజీ మంత్రివర్యులు ఆయన స్వయాన ఆయన చేతుల ద్వారా ఈ పెన్షన్ల కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి. సార్ చెప్పండి, ఈ రోజున 7,000 రూపాయలు అంటే పెంచిన 4,000, అలాగే 3 నెలలు ముందుగా చెప్పారు కాబట్టి ఆ 3,000 రూపాయలు మొత్తం 7,000 రూపాయలు మీకు ఇస్తున్నారు. ఇది మీకు ఉపయోగపడుతుంది? ఉపయోగపడుతుంది. ఆయన ఫస్ట్ నుంచి మా పార్టీ అదేనండి, ఫస్ట్ నుంచి కూడా ఉపయోగపడుతుంది. ఈ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఇన్ని ఇబ్బందులు పడుతున్నా అంటే ప్రజల కోసం ఆలోచించే వ్యక్తిగా చంద్రబాబు గారు తీసుకునే నిర్ణయం పట్ల మీరు మంచిదండి. అది చంద్రబాబు గారు చాలా మంచిది ఫస్ట్ నుంచి కూడా. ఇది ఈ ప్రభుత్వం మట్టికి చాలా దారుణంగా ఉంది, కానీ చంద్రబాబు గారు చాలా మంచివాడు. సో మొత్తం మీద మీకు మందు ఖర్చులకో లేకపోతే కనీసం హాస్పిటల్ ఖర్చులు కానీ వీటికి ఉపయోగపడుతుంది 7,000 రూపాయలు. ఉపయోగపడతాయండి, ఉపయోగపడతాయి. వికలాంగులు కాబట్టి 6,000 రూపాయలు 6,000 ఇచ్చారు. వికలాంగులు కాబట్టి 6,000 ఇచ్చారు. ప్రతి నెల 6,000 ఇస్తారు. ఇక ప్రతి నెల 6,000 వస్తాయి. ప్రతి నెల 6,000 సంతోషం చాలు. మేము బతకడానికి, పిల్ల జిల్లలు బతకడానికి చాలు ఇక మాకు. రైట్. ఏదైతే ఈ రోజున ప్రతి ఒక్క పేద ప్రజలకి సంబంధించి సంక్షేమం అంటేనే ఎవరైతే పని చేసుకోలేరో లేకపోతే ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో అలాంటి వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వం ఈ రోజున సంక్షేమ పథకం అనేది ఒకటి పెట్టింది. ఆ సంక్షేమ పథకానికి సంబంధించి వికలాంగులు అయినటువంటి ఈ వ్యక్తికి ఈ రోజున 6,000 రూపాయలు స్వయాన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అందించడం జరిగింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మందికి ఈరోజు పెన్షన్లు కొండంత ధైర్యాన్ని అండని ఇస్తాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పాలి.